ఎక్కువ మెజార్టీ తెచ్చే కొండ వెల్లకొండ మండలం సోదరుని పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మీ ఆదరాభిమానాలు, మీ అభిమానం మరి నేను వచ్చిన సందర్భంగానే మరి ఎంత ఆదరాభిమానం చూపిస్తున్నారు. రేపు నామినేషన్ కి రేపు గెలిచిన తర్వాత ఎంత అభిమానం చూపిస్తారు. 2019లో నాకు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా నాకు ఎలక్షన్ చేసి పెట్టారు. మంచి మెజార్టీ తెచ్చి పెట్టారు ఈ మండలం. మరి రేపు జరగబోయే మే 13వ తారీఖు ఎన్నికల్లో కూడా అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఈ మండలం, ఈ గ్రామం కూడా నాకు ఎక్కువ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. నేను కూడా మీకు చెప్పినవన్నీ జరిగినవి అనుకుంటేనే నాకు ఓటేయండి అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. లేకపోతే నాకు ఓటయ్యే అవసరం లేదు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను పనులు చేస్తున్నాను అనుకుంటేనే నాకు ఓటేయండి. నేను రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా నాకు మీ అందరూ అఖండ మెజార్టీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తానో కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను చేయాల్సింది ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు పులిచింతల బ్యాక్ వాటర్ ద్వారా నాగిరెడ్డిపాలెం చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చి వెల్లకొండ, కోసూరు, అచ్చంపేట ఈ 3 మండలాలకు కూడా మరి తాగునీరు, సాగునీరు 2 పంటలకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆ 2 పంటలకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని కమర్షియల్ గా మరి కూరగాయలు పండించుకోవడానికి కానీ, కమర్షియల్ పంటలు పండించుకోవడానికి కానీ ఒక మంచి గొప్ప అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పి ఒప్పించానది. అన్న ఈ టైంలో నేను చేయలేను, నెక్స్ట్ గవర్నమెంట్ లో నీకు మొదట్లో నేను చేస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు. నేను మళ్ళా చేస్తేనే ఈ ఎలక్షన్ లో మళ్ళా 2029లో నేను వస్తా, లేకపోతే రాను కూడా ముందే చెప్తున్నాను. అది కూడా బెల్లగొండ రోడ్డు కూడా నేను చేస్తేనే వస్తానని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. చేస్తున్నాను కాబట్టి నేను మళ్ళా మీ ధైర్యంగానే మీ ఎక్కడికి వచ్చి ఓటు అడుగుతున్నాను. లేకపోతే నేను ఎలక్షన్ లో పోటీ కూడా చేసేవాడు కాదు. పెద్దకూరపాటికి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి తీసుకురావాలి, తాళ చెరువుకి ఒకటి తీసుకురావాలి. అవి ప్రాసెస్ లో ఉన్నాయి, అవి కూడా అయిపోతున్నాయి. మరి ఈ మన ప్రాంతాన్ని తాగునీరు, సాగునీరు ఇవ్వటానికి మరి నేను నా ప్రయత్నం నేను ఎక్కడ లోపం లేకుండా కూడా చేసి తొందరగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ పార్టీల్ని ఆలోచించుకోబాకండి. తెలుగుదేశం మనకు చేసేది ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళు గెలిచే పార్టీ కాదు, అది ఓడిపోయే పార్టీ. మళ్ళా ఒకసారి చంద్రబాబు ఏమంటున్నాడు, ఎక్కువ కేసులు పెట్టించుకోండి, వాడికి ఎక్కువ పదవులు ఇస్తాడంట. ఇది ఈ దౌర్భాగ్యమైన పరిపాలన. మరి చంద్రబాబు ఏం చెబుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు, మీ ఇంటికి నేను మంచి చేశాను అనుకుంటేనే ఓట్లేయమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా మీరు ఆలోచన చేయండి. ప్రజల దగ్గరికి పరిపాలన చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, మోసం చేసే చంద్రబాబు కావాలా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం లాగా గ్రాఫిక్స్ చెప్పి డూబులు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఎంపీ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తు, ఎమ్మెల్యే అభ్యర్థికి ఫ్యాన్ గుర్తు, 2 గుర్తులు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీరందరూ కూడా అఖండ మెజార్టీ తోటి గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉండా.